వర్షం పడిందో అంతా ఎండ కాయబోతుంది అని చెప్పాడు ఆయన. హల్లెలూయా. 2 దప్పల వర్షం కురిసింది, బాగా తడిచిపోయాం, మోకరించాం, మరలా ఎండ కాసింది. హల్లెలూయా. తడిసిన బట్టలన్నీ కూడా ఆరిపోయాయి. వర్షంతో అభిషేకించబడ్డారు పెట్టారా. హల్లెలూయా. సాయంకాలం వరకు భోజనం చేయలేదు. ఆ సాయంకాలం టీ తాగి ఇంటికి వచ్చాం. హల్లెలూయా. గొప్ప దేవుడు. ఉపవాసంలో శక్తి ఉంటుంది, బలం ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఉపవాసం మనం చక్కగా స్వీకరించగలిగినట్లయితే ఎన్నో రకాలుగా మనం మేలు పొందుకుంటామండి. బైబిల్ గ్రంథములో మోషే గారు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు, అవును కదా. అలాగే మరి యేసుక్రీస్తు వారు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నారు. మనం చేయగలమా? ఏమండి, చేయలేము. అలాగే దావీదు గారు కూడా 7 దినములు ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా. ఎస్తేరమ్మ గారు కూడా 3 రోజులు ఉపవాసం ఉన్నారు. ఇలా బైబిల్ చాలా మంది ఉపవాసం చేశారండి. దేని కొరకు అంటే ఉపవాసం దేశాల కొరకు, ఏమండి, వారి జాతి యొక్క రక్షణ కొరకు. హల్లెలూయా. ఈ రోజున మన ఉపవాసం దేని కొరకు? ఏమ్మా, బిడ్డలు బాగులేరనా, పంటలు పండలేదనా, ఏమండి, దేని కొరకు మన ఉపవాసం? హల్లెలూయా. యేసు ప్రభు వారు ఉపవాసం దేనికంటే పాపను జయించాలి, శిలువను జయించాలి, మరణమును జయించాలి, ఏమండి, సాతాను బతుకులు విడిపించాలని చెప్పి యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఏమి తినకుండా, ఏమండి, అరణ్యములో ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఉండగలమని చెప్పండి? మనం ఒక్క పూట ఉండలేము. ఎందుకంటే ఉపవాసం ఉంటే ఇల్లు గుర్తుకు వస్తుంది, చేను గుర్తుకు వస్తుంది, చెట్టు గుర్తుకు వస్తుంది, అమ్మాయి గుర్తుకు వస్తుంది, అబ్బాయి గుర్తుకు వస్తాడు. హల్లెలూయా. ఉపవాసం ఎవరు గుర్తున్నప్పుడు మన దేవుడే గుర్తుండాలి. హల్లెలూయా. మన మనసు, మన తలంపు, మన నిరీక్షణ అంతా కూడా దేవుని మీద పెట్టి ఉపవాసం చేస్తే దేవుడు నీతో మాట్లాడుతాడు, మనందరితో మాట్లాడుతాడు. హల్లెలూయా. ఆ విధంగా వారు చేశారు, మేలు పొందుకున్నారు. అలాగే మనం కూడా అటు ఉపవాసం చేసినప్పుడు మనము ఉప్పనగా దగ్గర, ఎవరి దగ్గర? దేవునికి దగ్గర ఉంటాం. ఆయన సహవాసం చేస్తే మనకు మేలు ఉంది, సమాధానం ఉంది. హల్లెలూయా. సరే, మంచిది. యోబు గ్రంథం తీయండి ఒకసారి. యోబు గ్రంథము త్వరగా ముగుస్తాను నేను. యోబు గ్రంథము 21. యోబు గ్రంథము, బైబుల్ తెరవాలి, నాకు వాక్యం చదువు సహాయం చేయాలి. 22లో 21 మాట చదవండి అయ్యా.